ఇక్కడే పడుండు. హలో అను. సార్ మీరా? నువ్వు ప్రేమించిన వాడినే పెళ్లి చేసుకున్నావు, సంతోషమేగా? అంతా మీ ఆశీర్వాదమే కదా సార్. అది బాగా గుర్తుంచుకున్నావే. ఈ విషయంలో నేను అదృష్టవంతుణ్ణే. ఏంటి సార్ అలా అంటున్నారు? మీరు చేసిన సహాయం నేను బ్రతుకున్నంత వరకు మర్చిపోను సార్. గుడ్. అది ఎంతవరకు నిజమో తెలుసుకుందామని నీకోసం ఇక్కడ నేను వెయిట్ చేస్తున్నాను. నిజమెంత వరకు తెలుసుకోవడమా? సారీ సార్, మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. అర్థమయ్యేలా నేను చెప్తాను. నీ పెళ్లి చేయించినందుకు గాను బదులుగా నేనెప్పుడు అడిగినా నువ్వు సహాయం చేస్తానని ఓ మాట అన్నావు. అది నీకు గుర్తుందిగా? ఓ, దాని గురించా? గుర్తుంది సార్. ఇప్పటికి కూడా నేను మర్చిపోలేదు. మీరు నాకు చేసిన సహాయానికి మీరు నా ప్రాణం అడిగినా కూడా ఇవ్వడానికి నేను సిద్ధమే సార్. నో 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 నో, మరీ అంత కసాయివాణ్ణి కాను నేను. నాకెందుకమ్మా నీ ప్రాణం? నాకు కావలసింది నీ భర్త ప్రాణం. ఏం సార్ ఆట పట్టించడం? మీరు ఇలా అనకూడదు. ఇంకెప్పుడు మీరు ఇలా అనకండి. అను, ఆట పట్టించడానికి ఇది సమయం కాదని నీకు తెలుసు, నాకు తెలుసు. నేను సీరియస్ గానే చెప్తున్నాను. విజయ్ నువ్వు చంపాలి. జోనీ సార్, ఉపకారం చేసిన మీరే నాకు అపకారం చేయాలనుకుంటున్నారా? నాకేం అర్థం కావడం లేదు. నా నుదుటి పెట్టిన బొట్టని మీరే తుడిపేద్దాం అనుకుంటున్నారా? ఏం సార్, ఏం సార్, ఇప్పుడు మీరు చెప్పిన దానికి వేరే మార్గమే లేదా? బంధాలన్నిటినీ పోగొట్టుకుని ఒంటరి పాషాణాల్లో మిగిలిన వాడే ఈ జాని. నీ కన్నీళ్లతో నన్ను కరిగించాలని చూస్తే ఖచ్చితంగా ఓడిపోతావు. చివరిగా ఓ మాట చెప్తున్నాను. నీ భర్త నీ చేతుల్లోనే చావాలి. దానికోసం వారం, కావాలంటే ఓ నెల టైం ఇస్తున్నాను నీకు. అను, నేను చెప్పినట్టు చెయ్యలేదో నా గుప్పెట్లో ఉన్న మీ అమ్మని నువ్వు ఈ జీవితంలో చూడలేదు. ఈ విషయం నాకు నీకు తప్ప ఆ భగవంతుడికి కూడా తెలియకూడదు. మైండ్ ఇట్. మహాలక్ష్మి, మహాలక్ష్మి, ఏంటయ్యా? కొంచెం పొగాకుంటే ఇస్తావా? అయ్యయ్యో, ఇప్పుడే కదా ఊసేశాను. ఎక్కడ చూసావో చెప్పు, ఎతికేసుకుంటా. ఆ? ఇలాంటి వేళాకోళమేగా వద్దంది. ఎవరికి? నాకా? లేకపోతే నాకా? ఏమయ్యా నీకేం పని? ఎస్టేట్ అంతా వదిలేసి నన్నే చూస్తూ ఉంటావు. ఎస్టేట్ కళకళలాడుతోంది, నువ్వు కళకళలాడుతున్నావు. దేన్ని చూస్తే ఏంటి, రెండు నాకు ఒకటే. అసలు ఇప్పుడు ఎందుకు వచ్చావు? అది తమలపాకులు తీసుకొచ్చాను. అది నీ చేత్తో చిలకలు చుట్టి ఇచ్చావంటే బాగుంటది. ఏమయ్యా, నేనేమన్నా నీ కింద పని మనిషినా? పని మనిషి కాకపోతే నా మనిషి అనుకో. ఏంటది? నా మనిషివే అనుకున్నావంటే తర్వాత పెళ్లి చేసుకుని నా ఇంట్లోనే ఉంచుకుంటానా అనుకో. బాగా కొవ్వు ఉంది నీకు. ఇదిగో తమలపాక. ఎందుకయ్యా తవడు పక్కిస్తున్నావు? ఎప్పుడే తాంబూలాలు మార్చుకుందామని. ఏంటది? మన దాంపత్య జీవితానికి ఇదో పునాది. అరే చిలకలు చుట్టేవమంటే. ఓహో, చుట్టి వాళ్ళ చుట్టి. అవునండి. ఇవ్వు. తీసుకోండి. ఇప్పుడు ఇస్తాను చూడు. ఆ. ఇదిగో. ఇదేంటమ్మా బిచ్చగడికి బిచ్చ వేసినట్టు వేసావు? ఏ విషయంలో అయినా పెద్ద మనసు ఉండాలమ్మా. అప్పుడే నాకు మంచిది, నీకు మంచిది. ఒక ఒక్కకి 4 ఒక్కలు వెయ్యి, ఒక ఆకుకి 4 ఆకులు వెయ్యి. ఇచ్చేస్తున్నా. ఉండు, బాగా సున్నం వేసి ఇవ్వాలి. ఏమండి? ఏమండి? నా చేతులతోనే ఇవ్వాలా? అవునా? నోరు ఇదేమన్నా నోరా తాటి పట్టా? సరే సరే, ఇందా. నువ్వెక్కడే ఉండయా, నేను కోసిన ఆకులన్నీ ఎండబెట్టేస్తాను. వెళ్ళిరా వెళ్ళిరా, బాగా ఎండబెట్టిరా. తొందరగా వచ్చేస్తా. అక్కడ ఎండ పెడతానని చెప్పి నా గొంతు ఇలా మండ పెట్టిందేంటి ఇది? థ్యాంక్ యూ.
ఆహా, మా కోడలు చేయి పడగానే మా ఎస్టేట్ టీ కూడా చాలా రుచిగా ఉంది. అవును, నన్ను పెళ్లి చేసుకున్న కొత్తలో కూడా అలాగే అన్నారు. ఓసి వెర్రి మొహమా, బాగోలేదని చెప్తే నువ్వు అప్పుడు బాధపడతావని అలా చెప్పాను. ఏంటమ్మా అదోలా ఉన్నావు? నిన్న రాత్రి నుంచి అను అలాగే ఉంది. మీరందరూ నన్ను మన్నించాలి. అను అలా ఉండటానికి నేనే కారణం. అంకుల్, మీరేమంటున్నారు? ఎస్, నిన్న అను ఫస్ట్ నైట్కి వెళుతున్నప్పుడు తనని నేను కలిశాను. అను, నీకు 5 సంవత్సరాల వరకు పిల్లలొద్దమ్మా, అప్పుడే నీ జీవితం ఆనందంగా ఉంటుందని అడ్వైజ్ ఇచ్చాను. అందుకని అను ఈ విషయంలో ఇంతగా బాధపడుతుందని ఇప్పుడే నాకు తెలిసింది. సందేహమే లేదు, అది నిజమే. సరదాగా ఉండవలసిన వాళ్ళకి ఇప్పుడు ఈ కట్టుబాట్ల గురించి చెప్పడం ఆ, దేనికి? ఆ, నిజమే, ఇప్పుడే నా అడ్వైజ్ ను వాపస్ తీసుకుంటాను. ఈ ఇద్దరిని హనీమూన్కి వెంటనే మీ లేక్ వ్యూ కాటేజ్ కి పంపించండి. ఓకే. ఇప్పుడు అనుకి ఏకాంతం చాలా అవసరం. ఇది మంచి సజెషన్ అంకుల్, ఇప్పుడైనా నేను రెడీ. అను, ఇక మీదట నవ్వుతూ సంతోషంగా ఉండాలి. నీ భర్త ప్రాణం నీ చేతుల్లో ఉంది. ఐ మీన్, భార్యాభర్త అంటే తనువు ప్రాణంలా కలిసి ఉండాలి. అండర్స్టాండ్? అను, అను, ఏంటి అదో మాదిరిగా ఉన్నా? లేదే, నేను బానే ఉన్నానే. లేదు, ఉన్నట్టుండి సైలెంట్ అయిపోయా. లేదండి. మనిద్దరం ఏకాంతంగానే ఉన్నాం కదా, అవును. ఏదో ఒకటి సరదాగా మాట్లాడుకుందామా? మ్మ్. నేనొకటి అడుగుతాను, ఏమీ అనుకోగా? మ్హూ. నిజంగా? నిజంగా. ఆ, మనకి పిల్లాడు పుడితే ఆ పిల్లాడికి నువ్వు ఎంతకాలం పాలిస్తావు? ఛీ, ఏంటి చీ? ఏంటండి ఇలాంటివన్నీ అడుగుతారు? ఊరికే చెప్పు. 1 సంవత్సరం, సంవత్సరంన్నర. 1.5 సంవత్సరమా? ఆ మాత్రం కూడా లేకపోతే పిల్లలు పాడైపోతారు. అమ్మయ్యో. ఏంటండి మీరు? అను, అను, ఏయ్, ఏంటి సైలెంట్ అయిపోయా? ఏయ్ అను, ఏమైంది? ఏమైంది నీకు? నీళ్ళల్లో నీళ్ళలో ఏంటి? నాకు పెళ్ళయ్యేంత వరకు ఆ, నీళ్ళ గండ ఉందని మా అమ్మ చెప్పింది. అది గుర్తొచ్చి భయపడ్డావా? సరే, నీకంతగా భయం అయితే ఒడ్డుకు వెళ్ళిపోదాం, సరేనా? అటు కూర్చో, వెళ్ళు. ఆ. ఆ. వెళ్దామా? రా. ఆ. 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 అయ్యో, ఏమైంది? కొరికానా? ఏది? ఆ. అయ్యో, చిపోండి. ఉండు, ఎక్కడికి పోవాలి? సరే, ఇప్పుడు కళ్ళకి గంతలు ఆడదామా? ఎవరు కట్టుకుందాం? అదా, మీరే కట్టండి. ముందు ఎవరు కట్టుకుందాం అని అడిగాను. నేనే కట్టుకుంటాను. నేను కట్టిపెట్టినా? మ్. ఆ, అలాగే ఉండవు. మ్. ఆ, ఆ. రెడీ? అయ్యో, మ్. ఏంటండి ఇది? హేయ్. దొరికిపోయారు.
త్వరగా నీ మొగుని చంపే. యు కెన్ గో. అను అను ఏమైంది ఏమైంది హ? భయం వేసిందండి. భయం వేసిందా? ఎందుకని భయం వేసింది? హ? ఎవరు ఎవరు ఉన్నట్టు అనిపించింది. నీడను చూసి భయపడ్డావా? నీళ్లను చూసి భయపడతావు, నీడను చూసి భయపడతావు. ఒట్టి పిరికిదానివి. భయపడకో, పద. హ్మ్. ఏంటి తొందరగా పడుకుని పోయా? ఏం లేదు, ఈ రోజు మనం ఎక్కడెక్కడో తిరిగాం కదా, అందుకే కొంచెం నీరసంగా ఉంది. నీరసంగా ఉందా? పడుకో పడుకో. దెబ్బకు నీ నీరసం అంతా తగ్గించేస్తాను. పడుకో 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 పడుకో. ఏంటండి ఇది? భార్య కాళ్ళు భర్త పట్టుకోవచ్చా? హ, అను, ప్రేమించేటప్పుడు ప్రియురాలి చెయ్యి పట్టుకోవాలి, పెళ్ళైన తర్వాత పెళ్ళాం కాలు పట్టుకోవాలి. అదంతా నేను చూసుకుంటాను. పడుకో పడుకోమంటున్నానా? పడుకో. ఆ. అను, కొంచెం ఉండండి, తలపేసి వస్తాను. నేను వెళ్ళి వేసొస్తా. వద్దండి, నేను వేస్తాను. అబ్బా, వేసొస్తానన్నానుగా. నేను చెప్పేది అను. వినండి. Come on, darling. Come on. Hey. తాళి కట్టిన భర్తనే చంపవలసిన పరిస్థితి ఏ భార్యకు రాకూడదు. నన్ను మన్నించండి. చావాలని ఎందుకు అనుకుంటున్నావు? చెప్పవే, చెప్పమంటుంటే. మన పెళ్లి జరిగిన మొదటి రోజు నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను. నువ్వు అదో రకంగా ఉంటున్నావు. నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు కదా? లేదండి, అలాంటిదేం లేదండి. నాకు బాగా తెలుసు. నువ్వు చూపించిన ప్రేమంతా నటన. అయ్యో, అంత మాట అనకండి. అది మాత్రమే కాదు, ఇంతకు ముందు నువ్వెవరినో ప్రేమించుంటావు. ఈ పెళ్లి వల్ల మీ ఇద్దరు విడిపోయి ఉంటారు. అందువలన నువ్వు ఏమండి? నాకొచ్చిన ఈ పరిస్థితి ఈ భూమి మీద ఏ ఆడపిల్లకు రాకూడదు. మిమ్మల్ని నా చేతను చంపమని నన్ను చిత్రవద చేస్తున్నారు. నన్ను హత్య చేయమన్నారా? ఎవరు? జానీ, జానీయే మిమ్మల్ని చంపమన్నాడు. జానియా? అవునండి, ఆయనే. మా అమ్మ ఇప్పుడు అతని చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని గాని నేను చంపకపోతే మా అమ్మని ఎప్పటికీ నేను ఇక చూడలేనని చెప్పాడు. పెళ్ళైన దగ్గర నుంచి నువ్వెందుకు ఇలా ఉన్నావో నాకిప్పుడు అర్థమైంది. ఇది మీతో చెప్పినా కూడా మా అమ్మని చంపేస్తాడని నేను నోరు మూసుకొని ఉన్నాను. ఏమండి, జానీ ఎందుకు మిమ్మల్ని చంపాలనుకుంటున్నాడు? జానీ నన్ను చంపాలనుకోవడం లేదు, రాజలింగం కొడుకుని చంపాలనుకుంటున్నాడు. మీరేం చెప్తున్నారు? రాజలింగం కొడుకు నేను కాదంటున్నాను. ఎస్, మీరు రాజలింగం గారి కొడుకు కాదా? అవును. అదంతా నీకు తర్వాత చెప్తాను. ఇప్పుడు నేను చెప్పేది విను. నీ చేతుల్లో నేను చావబోతున్నాను. ఏంటండి మీరు? నేనేం వెధవని కాదు,
నా ప్లాన్ ఏంటో చెప్తాన్రా. అయ్యా, ఏం చెప్తున్నారు మీరు? మా అమ్మని నాన్నని ఈ రాజలింగం చంపేశాడా? అవునాయనా, అందులో సందేహమే లేదు. ఆ రాజలింగమే చంపేసుంటాడు. ఇతను ఇతని స్నేహితుడు నాగరాజు మీ నాన్న పండారినాథ్ దగ్గర పనిచేస్తూ ఉండేవాళ్ళు. పోలీసులు ఇంతకాలం ఆ విషయాన్ని నిర్ధారించలేకపోయినా నాకు మాత్రం వీళ్ళిద్దరే చంపేసుంటారనిపిస్తోంది. అయ్యా, రాజలింగం కొడుగ్గా నటించమని మీరు నన్ను పంపుతున్నారు. ఎందుకు ఏమిటి అని అడిగితే అదంతా నీకు అనవసరం, సమయం వచ్చినప్పుడు నేనే చెప్తానని చెప్పారు. ఈ వివరాలన్నీ మీరు అప్పుడే చెప్పుంటే ఆ రాజలింగం కథ ఎప్పుడో ముగించుండేవాణ్ణి. లేదు విజయ్, చట్టాన్ని నీ చేతిలోకి తీసుకుంటే అది ఆటవిక న్యాయం అవుతుంది. అయ్యా, నిప్పు మీరే రాజేసి నీళ్లు చల్లి మీరే చల్లారుస్తున్నారే. లేదు బాబు, నేను చెప్పిన విషయం నీకు నిప్పులా అనిపిస్తోంది, నేను చూపిన దారి నీకు నీరులా అనిపిస్తోంది, అంతే. అయ్యా, ఇప్పటివరకు మీ మాటని నేనెప్పుడూ జవదాటలేదు, ఇక ముందు కూడా జవదాటను. చాలా సంతోషం. నీ మీద నాకా నమ్మకం ఎప్పుడూ ఉంది. అయ్యా, నాదో సందేహం. మీరు చెప్పే ఈ నాగరాజ్ అన్నవాడే జానీ అనే పేర్లో తిరుగుతున్నాడేమో? ఈ జానీ ఎవరో నాకు తెలియడం లేదు. మీ అమ్మానాన్నల హత్యకి ఈ జానీకి ఏ సంబంధం లేదని నాకు అనిపిస్తోంది. కానీ ఒకటి మాత్రం నిజం, ఇక ముందు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ, ఏంటేంటి మసాజ్ చేయించుకుంటున్నావా? ఆ. మహాలక్ష్మి, అయ్యగారు నాకు కూడా కొంచెం మసాజ్ చెయ్యి. నేను పోయి అప్పారావుని రమ్మని చెప్తాను. వాడేందుకు మొరట వేదవా? నెమ్మదిగా చేయాలంటే నువ్వు చేస్తేనే బాగుంటుంది కదా. ఆ. ఏయ్, ఏంటి ఏంటే? వీడికి ఎంత కొవ్వు ఉంటే నా మనిషినే మసాజ్ చేయమంటాడు. ఉండరా, వచ్చి నీ కొవ్వుని కరిగిస్తాను. ఏంటి ఇంకా చెయ్యే పడలేదు? ఇప్పుడు పడతాను చూడండి, ఇప్పుడు పడతాను. అయ్యో, ఏంటి మసాజ్ చేయమంటే ఇంత మొరటుగానే చేసేది? అదేనయ్య మసాజ్, అలా చేస్తేనే మసాజ్. అలాగా? అవును. నెమ్మదిగా నెమ్మదిగా నెమ్మదిగా. ఏమ్మా, అది మసాజు, మరి ఇదేంటి? ఇది గుద్దు మసాజ్. గుద్దు మసాజా? అవును. చిన్నగా గుద్దమ్మా. అమ్మో, ఇదేంటిది? ఇది కాలు వంచడం. కాలు విరిచేయద్దమ్మా, కాలు విరిచేయద్దు. ఇదేంటిది? ఇది చెయ్య విరచడం. అమ్మా, కొంచెం మెల్లగా మెల్లగా వేస్తున్నా వేస్తున్నా. ఇదిగో ఇదిగో. జాయింట్ ఊడిపోయినట్టుంది. హాయిగా ఉంది. నువ్వు ఇంత బాగా మసాజ్ చేస్తావని తెలుసుంటే దాన్ని పెళ్లి చేసుకోకుండా నిన్నే చేసుకుని ఉండేవాడిని కదా. అయ్యా, అమ్మగారు వస్తున్నారు. ఏమైందండి? మెడ పట్టుకుపోయిందే, తిప్పు. ఇంత దానికి అలా అంటే ఎలాగండి? తిప్పు. అను, నేను సిద్ధంగా ఉన్నాను. జానీ చెప్పినట్టుగా ఏ నిమిషంలోనైనా నువ్వు నన్ను చంపొచ్చు. మీరు చెప్పేది వింటుంటే నాకు చాలా భయంగా ఉంది. నా వేదన మీకు అర్థం కావడం లేదు. తెలుసు అను, అయినా నీలాగా నేను చావు గురించి భయపడ్డం లేదు. చూడు, రాత్రి మనం పడుకుంటామే, ఆ పడుకోవడమే తాత్కాలిక మరణం. అలాగే ఇప్పుడు నేను చావబోయేది కూడా తాత్కాలికమైన నిద్ర. మీరు చెప్పేదేది కూడా నాకు అర్థం కావడం లేదు. అర్థం ఎలా చెప్తాను? నేను డాక్టర్ని కలిశాను. యాంటీడాట్ అనే విషం విరుడు మందు తిన్నావంటే ఆ తర్వాత ఎలాంటి విషం తిన్నా మరణం ఉండదు. నిజంగానా? అవును. దానికి తోడు రాజలింగం వంశంలో చనిపోయిన వాళ్ళెవరినీ కాల్చరు, పూడ్చిపెట్టడమే వాళ్ళ ఆచారం. ఇదే మనకు అనుకూలమైన విషయం. వాళ్ళ సాంప్రదాయం ప్రకారం నన్ను పూడ్చిపెడతారు. మిమ్మల్ని భూమిలో పాతి పెడతారు.
నేను విషం తాగాక నా శవాన్ని బయటికి తీసుకురావడానికి ఒక రహస్య మార్గాన్ని కూడా ఏర్పాటు చేశాను. రహస్య మార్గమా? ఎస్, చిన్న చిన్నగా ఒక రహస్య మార్గాన్ని తయారు చేసుకున్నాను. అందులోంచి నేను భద్రంగా బయటకు వచ్చేస్తాను. ఎప్పుడు మొదలెడదాం? ఏంటో ఈ విష పరీక్ష అంటే నాకు భయం వేస్తుంది. భయపడద్దను. ఏది ఏమైనా జరిగి తీరాల్సిందే. ఇందులో సందేహమే లేదు. జానీ నన్ను ఎందుకు చంపాలనుకుంటున్నాడు? రాజలింగానికి అతనికి ఉన్న పగేంటి? ఇది మనం ఖచ్చితంగా తెలుసుకొని తీరాలి. నేను ఒట్టేసి చెప్తున్నాను, ఈ పరీక్షకి నేను సిద్ధం. ఉం? ఉం? అను, నీకిచ్చిన గడువు అయిపోయింది. నీ మీద నాకు నమ్మకం లేదు. ఇది చాలా నమ్మకమైన విషయం, కఠోర విషయం. నేను ప్రేమగా పెంచుకున్న నా పిల్లికి పాలల్లో ఒకే ఒక్క చుక్క పోసి తాపాను. అది ప్రాణాలు విడిచి స్వర్గం చేరుకుంది. జస్ట్ టెస్ట్ ఇట్. You can go. Hey, నేను నిన్ను పక్క నుంచి జాగ్రత్తగా గమనిస్తూనే ఉంటాను. నువ్వు చేసే పనిలో ఏదైనా తేడా వచ్చిందో మీ అమ్మ నా గుప్పెట్లో ఉందన్న సంగతి మర్చిపో. బీ కేర్ఫుల్. హాయ్ అను, అరకప్పు పాలు తేవడానికి ఇంత టైమా? పాలు వెచ్చిపెట్టి తీసుకొచ్చానండి. మ్మ్. మ్మ్. వద్దండి, మీరు తాగండి. అదంతా కుదరదు. నువ్వు తాగిన తర్వాతే నేను తాగుతాను. ఏంటండి ఇది? ఈరోజు నేను ఉపవాసం ఉన్నాను. ఈరోజు నేనేం తిన్నాని మీకు తెలీదా? అర్రర్రర్రర్రర్రే, ఇవాళ ఉపవాసమా? ఏమండి? ఏమైందండి? నాకేదో జరుగుతోంది. ఏమైందండి? ఏమండి? 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 ఏమైందండి? ఏమండి? 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 అయ్యయ్యో. ఏమండి? ఏమైందండి? ఏమండి? ఏమండి? చెప్పినట్లు చేశావు. థ్యాంక్స్ అలాట్. నీ మొగుడు చచ్చిపోయాడని నీ మామకు ఫోన్ చేసి చెప్పు. కమాన్, ఫోన్ చెయ్యి. కమాన్, ఐ సే కమాన్. అయ్యో. ఎస్, రాజలింగం హియర్. మావయ్య, నేను అన్నుని మాట్లాడుతున్నాను. ఆయన చనిపోయారు. విజయ్ చనిపోయాడా? అను, ఏంటమ్మా నువ్వు చెప్పేది? విజయ్, 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 ఎంత పని జరిగింది? విజయ్, అయ్యో. అను, విజయ్, అను. విజయ్. మిస్టర్ రాజలింగం, మిస్టర్ రాజలింగం, ఐఎమ్ ఇన్స్పెక్టర్ రంజిత్, క్రైమ్ బ్రాంచ్. కూర్చోండి. థ్యాంక్ యూ. చిట్టంత కొడుకు పోయాడు. కారణం ఏంటో తెలియడం లేదు. మీరేం అడగాలనుకుంటున్నారో అడగండి. మిస్టర్ రాజలింగం, మీ కొడుకు చావు పట్ల మాకు కొన్ని సందేహాలున్నాయి. ఇన్స్పెక్టర్, అందువల్ల శవ పంచనామా చేయమని ఎస్పీ ఆర్డర్స్ ఇచ్చారు. సారీ ఇన్స్పెక్టర్, ఇదంతా మా తలరాత. కన్న తండ్రిగా చెప్తున్నాను, మాకెవరి మీద ఎలాంటి అనుమానమూ లేదు. క్షమించాలి, ఇది డిపార్ట్మెంటల్ ఆర్డర్. శవ పంచనామా ఆపడానికి నాకు, అంతెందుకు మీకు కూడా ఎలాంటి అధికారం లేదు. నేను అంబులెన్స్తో పాటు వచ్చాను. బాడీని నాకు అప్పగించండి.
అదే మీ నిర్ణయం అయితే మీరు చెప్పినట్టే నేను చేస్తాను. పదండి. ఎస్, యూ కెన్ గో ఇన్ ప్లీజ్. పోస్ట్ మార్టం పూర్తయ్యేసరికి కనీసం 2 hours పడుతుంది. అంతవరకు మీరు వెయిట్ చేయండి. ఎస్ సార్. మీరు బాడీని తీసుకెళ్ళండి సార్. డాక్టర్, పోస్ట్ మార్టం రిపోర్టు అవి మేము తర్వాత పంపిస్తాం. అయ్యయ్యో. ఏమండి? అను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎంత చెప్పినా వినడం లేదు. ఆపండి. ఒక కోటీశ్వరుడి కొడుకు మరో కోటీశ్వరుడికి అల్లుడు అయిన అతన్ని మామూలు బేవర్సగాళ్లాగా ఇలా మట్టిలో పాతి పెడతారా? నెవర్. 25,000 పెట్టి చందనపు చెక్కలు రప్పించానే, వాటి మీద పెట్టి ఇతన్ని గౌరవంగా దహనం చేయండి. అప్పుడే అతని ఆత్మ శాంతిస్తుంది. సరే బాగుంది, మీకు నచ్చినట్టే చేయండి. శవాన్ని వాటి మీద పడుకోబెట్టండి. అయ్యో, కొంచెం ఉండండి, నా మాట వినండి. అయ్యో మావయ్య, ఏమండి? ఆగండి. అయ్యో మావయ్య, ఆయన చావలేదు. ఆగండి మావయ్య, ఆయన చావలేదు. ఆయన చావలేదు. వద్దు, ఆయన్ని కాల్చొద్దు. అందుకే ఆడవాళ్ళను శ్మశానానికి తీసుకురావద్దు అంట. ఆయన చావలేదు. అమ్ముని తీసుకెళ్ళండి. నేను చెప్పేది వినండి, ఆయన చావలేదు. అయ్యో, ఆయన చావలేదు. ఆయన చావలేదు. ఆయన కాల్చొద్దు. అయ్యో. రండి బావగారు, కూర్చోండి. నేను కల్లో కూడా ఊహించలేదు, 18 సంవత్సరాలు కనిపించకుండా పోయిన నా కొడుకు కనిపించాడన్న సంతోషం
దేవుడిలా దూరం చేస్తాడని. నీ నుంచి నీ కొడుకుని దూరం చేసింది దేవుడు కాదు, నేను. ఏం చెప్తున్నారు మీరు? ఎస్, ఖచ్చితంగా నేనే. జోక్ చేస్తున్నారా? మీ అల్లుడిని మీరెందుకు చంపుకుంటారు? వాడు నాకు అల్లుడు ఎంత మాత్రం కాదు, నా శత్రు నెంబర్ 2. మీరనేది? నా మొదటి శత్రు ఎవరో తెలుసా? ఎవరు? దట్ ఈస్ యూ రాజలింగం. ఎవరు నువ్వు? నీకు యముణ్ణి. నీ వల్లే నా భార్య బిడ్డల్ని సర్వస్వాన్ని పోగొట్టుకుని నేను బాధపడుతున్నాను. అలాగే నువ్వు బాధపడాలి, ఏడవాలి, అది చూసి నేను ఆనందించాలి. దానికోసమే ఈ జానకి రామయ్య జాని అనే వేషం వేశాడు. ఎవరో వేరే వాళ్ళ అమ్మాయిని మా అమ్మాయిగా నీ కొడుక్కిచ్చి పెళ్లి చేసి ఆ అమ్మాయి చేతులతోనే నీ కొడుక్కి విషం ఇచ్చి చంపించాను. ఏయ్, నా కొడుకుని నువ్వే చంపావని ఇప్పుడే పోలీసులకు చెప్పా. అది కుదరదు, ఎందుకంటే విషం ఇచ్చింది నీ కోడలు. అది నువ్వే చేయించావని పోలీసులకు చెప్పొచ్చుగా. అది కూడా కుదరదు, తను చెప్పదు. ఎందుకంటే వాళ్ళమ్మ ప్రాణం నా గుప్పెట్లో ఉంది. వెయ్, నీ ఇంటి చుట్టూ నా మనుషులున్నారు. నా మీద ఏగవాళ్ళనా కూడా నువ్వు క్లోజ్. ఈ పులి గుహలోకి దూరింది ఎలుక కాదు, సింహం. అండర్స్టాండ్? నీ కొడుకుని పోగొట్టుకున్నావు, వాడి పేరున రాసిన కోట్ల ఆస్తిని పోగొట్టుకున్నావు. ఇంకా నువ్వు ఉన్నవన్నీ పోగొట్టుకుని నడి రోడ్డులో పిచ్చగాడిగా నిలబడితే నేను నిన్ను కుక్కని కాల్చాడు కాల్చి చంపాలి. అప్పుడే నా పగ చల్లారుతుంది. వస్తాన్రా. నువ్వు వెళ్ళొచ్చమ్మా. అమ్మా, ఏమైందో చూసావా అమ్మా? నేను వచ్చింది ఇలా చూడ్డానిక? భగవంతుడా, కన్నీరే మిగిలిందా? నీ రాత బాలేదమ్మా. ఎందుకు ఈ రాత రాసాడమ్మా భగవంతుడిని? అమ్మా, నీ చేతులతో నా తల దువ్వి నిండుగా పూలు పెట్టాలి. నా 2 చేతుల నిండా నువ్వు రంగు రంగుల గాజులు వేయాలి. అమ్మా, తొందరగా కార్యక్రమం కానివ్వండి. అమ్మా, నా 2 చేతుల నిండా నువ్వు రంగు రంగుల గాజులు వేయాలి.
సరే టైం అవుతుంది, తొందరగా తాళి తీయండి. నా కుంకుమ తొడి చేయొద్దు, నేను దీనికి ఒప్పుకోను. నా కుంకుమ తొడి చేయొద్దు, నేను దీనికి ఒప్పుకోను. నేను దీనికి ఒప్పుకోను. నేను దీనికి ఒప్పుకోను. నా తాళి తీసేయొద్దు, తీసేయొద్దు. ఆపండి. ఇన్స్పెక్టర్ సార్, ఎస్, ఇంకో 5 నిమిషాలు ఈయనకి మెలకు వస్తుంది. ఓకే. మిస్టర్ విజయ్, యు ఆర్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. థ్యాంక్ యూ డాక్టర్. థ్యాంక్ యూ ఇన్స్పెక్టర్. మిస్టర్ విజయ్, మీ ఫోటో పెట్టుకుని ఒక అనాథ శవానికి ప్లాస్టిక్ సర్జరీ చేశాం. అతని మొహం మీ మొహం లాగే ఉందా చూడండి. వండర్ఫుల్. వెల్ డన్ డాక్టర్. Thank you. చాలా అద్భుతంగా సర్జరీ చేశారు. అచ్చం నాలానే ఉన్నాడు. ఎవ్వరూ గుర్తుపట్టలేరు. వాళ్ళంతా బయట వెయిట్ చేస్తున్నారు. బాడీని బయటికి పంపిద్దామా? ఓకే వాట్ బాయ్. అది జరిగింది. కాల్ చేసిన బాడీ వేరు, నేను వేరు. ఇప్పటికీ మీకు ఇంకా నమ్మకం కుదరలేదు అంటే ఇన్స్పెక్టర్. ఎస్ మిస్టర్ రాజలింగం, మీ అబ్బాయి విజయ్ చెప్పిందంతా నిజమే. మా డిఐజీ ఆర్డర్స్ ప్రకారం మీ అబ్బాయి విజయ్ కావాల్సిన సహాయం మేము చేశాం. ఇదిగోండి మా డిఐజీ లెటర్. ఓహో, ఇదంతా పోలీసుల ఏర్పాటా? అది మాత్రమే కాదు నాన్న. డాక్టర్, అవును, ప్లాస్టిక్ సర్జరీ చేయడం ద్వారా ఒక అనాథ శవాన్ని విజయ్ మొహంలా మార్చాం. దానికి సంబంధించి మా డిఎంఓ ఇచ్చిన లెటర్. విజయ్కి సహాయపడమని డిఎంఓకి మెజిస్ట్రేట్ గారు ఇచ్చారు. ఇవిగోండి దాని ఆర్డర్స్. వెల్ డన్ మై సన్, వెల్ డన్. ఏంటిలా వచ్చావు? నీ మొహంలో నువ్వు చెప్పే సింహం కల ఎంతుందో చూసిపోదామని వచ్చాను. అర్థం కాలేదా?
నువ్వు నా కొడుకుని చంపానని సంతోషపడుతున్నావు, కానీ వాడు తిరిగి వచ్చాడు. నీ కొడుకేమైనా యేసు ప్రభువా? చచ్చినవాడు వచ్చాడంట. మిస్టర్ జానకిరామ్, నేను యేసు ప్రభువుని కాదు, అయినా చచ్చి బ్రతికిన వాడినా. నువ్వెలా బ్రతికొచ్చావు? మై డియర్ మామా, నీతికి నిప్పు పెట్టా, అది కరిగిన బంగారంలా నిగ్గు తేలి బయటికొచ్చింది చూడు. జానీ, నీకో హెచ్చరిక. ఆకలితో ఉన్న సింహంతో ఎప్పుడు ఆటలాడకు, బలైపోతావు. ప్రాణాల మీద ఆశుందా? వెంటనే ఈ ఊరు వదిలిపెట్టి పారిపో. రే రాజలింగం, నిన్ను నీ కుటుంబాన్ని నాశనం చేయకుండా నేను ఈ ఊరు వదిలి వెళ్ళనురా. జానీ, సవాల్ చేస్తున్నావా? యముండే ఏమార్చి వచ్చిన వాణ్ణి నేను. ఇంకొకసారి నీ నీడ మా మీద పడిందో ఆ క్షణమే నిన్ను నిలువునా తగలేస్తాను, జాగ్రత్త. సభాష్ మై డియర్ సన్. నానా, నాకు సందేహం. ఏంటి? జానీ నన్ను ఎందుకు చంపాలనుకున్నాడు? అదే నాకు తెలియలేదు. నాకు తెలుసు. నేను నీ కొడుకునన్న ఒకే ఒక్క కారణం. అలా అంటావా? అదే అయి ఉంటుంది. వాడు మిమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేశాడు, కానీ నేను దొరికాను. విజయ్, నువ్వు అనవసరంగా కంగారు పడుతున్నావు. నేను ఒక ఎస్టేట్ యజమాని, అతను ఒక ఎస్టేట్ యజమాని. అలా పోటీ ఉంటుందే తప్ప మా మధ్య పాత పగలు కక్షలు ఉండే అవకాశం లేదు. ఉంది. కొన్ని సంవత్సరాల క్రితం మీరు జానీ కలిసి ప్రొఫెసర్ పండరీనాథ్ని హత్య చేశారు. పండరీనాథ? ఆయన ఎవరో నాకు తెలియదే. విజయ్, నీకేమైంది? జానీ ఎందుకు అలా చేశాడని నేను ఆలోచిస్తుంటే నేను కూడా అలా చేస్తానని నువ్వు ఆలోచిస్తున్నావు. నీకెవరో లేనిపోయి నూరిపోశారు. వెళ్ళి రెస్ట్ తీసుకో. రాజలింగం, జానీ చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారు. వీళ్ళ దగ్గర నుంచి ఎటువంటి విషయాన్ని రాబట్టలేం. ఎందుకలా అంటున్నారు? అయితే ఇప్పుడు ఏం చేయబోతున్నారు? నాగరాజు అనే వ్యక్తి ఉండేవాడని పరంధామయ్య నాతో చెప్పాడు. వాడిప్పుడు ఎక్కడున్నాడో ఏం చేస్తున్నాడో నాకు తెలీదు. నాకు తెలిసి ఈ నాగరాజుకి రాజలింగం జానీల తాలూకా రహస్యం ఏదో తెలుసుండాలి. అలాగా? ఎస్. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఆ నాగరాజుల ఫోన్లో మాట్లాడి ఆ రాజలింగాన్ని జానీని ఊరి చివరున్న కాళీమాత టెంపుల్ దగ్గరికి రమ్మని చెప్తాను. అప్పుడు ఆ ఇద్దరు అక్కడికి వస్తారు కదా? మా అమ్మా నాన్నల హత్యతో వీళ్ళ ముగ్గురికి ఏదో సంబంధం ఉందని అర్థం. ఎస్. ఎస్. రాజలింగం హియర్. రాజలింగం, నేను నాగరాజుని మాట్లాడుతున్నా. నాగరాజా? అవును, నువ్వు మోసం చేసావుగా, అదే నాగరాజుని. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? ఎక్కడి నుంచి అయితే నీకెందుకు? నువ్వు ఉన్న పడంగా ఊరి బయట ఉన్న కాళీమాత గుడి దగ్గర రా. నాగరాజు, నేనిప్పుడు కోటీశ్వరుణ్ణి. నీలాంటి అనామత్తుగాడిని కాదు నువ్వెక్కడికి పిలిస్తే అక్కడికి రావడానికి. చాలా సంతోషం. ప్రొఫెసర్ పండరనాథ్ హత్య గురించి పోలీసులకు చెప్పాలనుకుంటున్నాను. దాని గురించి నీతో మాట్లాడదాం అనుకుంటున్నాను. రావాలనుకుంటే రా, లేకపోతే లేదు. రై రై రై. ఏంటది? ఊరి చివర అడవిలో ఉన్నా కాళీగుడిలో ఉన్నావా? అవును, అక్కడ నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఏమంటావు? నాగరాజు, నేను వెంటనే వస్తున్నాను. నీ దగ్గర తీర్చుకోవాల్సిన బాకీ చాలా ఉంది. డమరుకం కొట్టి కొట్టి ఆడతా చెట్టి వయ్యి నాలోన చెట్టి నీ ఓ తల్లి ఓ కారి ఆ తల్లి దారి నువ్వు చూపించు. కాచే తల్లి కాళీ మాత కోవెల్లోన కొలువైన నీకు బోనా నిత్యమే వచ్చారు వచ్చరదిగో సొరలంతా వచ్చారు. త్రిశూలం నువ్వు తీసి త్రిశూలం నువ్వు తీసి తల్లి
అను, మనం అనుకున్నట్టుగానే ఆ రాజలింగం జాని కాళీమాత గుడికి వచ్చారు చూసావా? అవునండి, సందేహమే లేదు. ఆ ఇద్దరూ కూడా ప్రాణాలు తీసే హంతకులే. నాగరాజు, నువ్వా? నేనేరా, నీ పాత స్నేహితుడు నాగరాజుని. ఏయ్, మర్యాదగా మాట్లాడు. నీకేంట్రా మర్యాద ఇచ్చేది? ఒరే రాజలింగం, నువ్వు నేను ఒకే గుహలో ఉన్న పులులురా. ఎంత ఆకలేసినా ఒక పులి ఇంకొక పులిని తినదు. నీకు ఆ విశ్వాసం కూడా లేదు. ఏయ్, అప్పుడు తప్పించుకున్నావు, ఇప్పుడు తప్పించుకోవడం కుదరదు. నువ్వు నన్ను చంపనే లేవురా మూర్ఖ. అప్పుడు నేను ఎత్తుకొని పారిపోయానే, నీ ఒకే కొడుకు. నే చిన్న వయసులో తీసుకుపోయానే, నీ వారసుడు. ఇప్పుడు వాడు ఎక్కడున్నాడన్న రహస్యం నా ఒక్కడికే తెలుసురా. మూర్ఖుణ్ణి నేను కాదురా, నువ్వు తీసుకెళ్లిన నా కొడుకు ఎప్పుడో నా ఇంటికి చేరాడు. ఇప్పుడు నాతోనే ఉన్నాడు. పోరా గొట్టం, అలా జరగటానికి వీలేదు. ఎందుకంటే వాడెక్కడున్నాడో నా ఒక్కడికే తెలుసు. రాజలింగం, నేనెత్తుకొచ్చిన నీ కొడుకు తాగుడికి బానిసైపోయి పెట్టెలు మోసుకొని బ్రతుకుతున్నాడు. కోటీశ్వరుడి కొడుకు కావలసిన వాడు కుప్పతొట్లమ్మడి తిరుగుతున్నాడన్న సంగతి నీకు తెలుసా? నాగరాజు, నన్ను చంపు, కానీ విజయ్ నా కొడుకు కాదని మాత్రం అనద్దు ప్లీజ్. 1000 సార్లు అంటాను, చెప్తున్నాను కదా, నీ ఇంట్లో ఉన్నవాడు నీ కొడుకే కాదు. అవును, వీడు నా కొడుకైతే ఈ విషయం ఎలా తెలుస్తుంది? నాగరాజు, నిన్ను నమ్ముతున్నాను. నా కొడుకు ఎక్కడ? ఒక్కసారి వాడిని చూపించు ప్లీజ్ ప్లీజ్. అలారా దారికి. రాజలింగం, నీ కొడుకు ఎక్కడున్నాడో నీకు చూపించాలంటే ఒక కండిషన్. ఏంటి? నీకు నీ వాటా కావాలి అంతే కదా? నీకు నీ వాటా కంటే ఎక్కువ ఇస్తాను. నా కొడుకు నాకు చూపించు. నిజంగా? ఒట్టు. అసలు నేను చూస్తాను అనుకోలేదు. ఎలా ఉన్నావు? రండి, ఇదే మన ఇల్లు. కూర్చోండి. మీకు టీ కావాలా, కాఫీ కావాలా, బోర్మిట్ తాగుతారా? అయ్యయ్యో, ఈ టైంకి అను ఇంట్లో లేదే. అను? అయ్యో, అను అంటే మీకు తెలియదు కదా, మీరు చూడలేదు కదా. ఫోటో చూపిస్తానండి. ఇదేనండి మన అమ్మాయి అను. ఏంటది అలా ఆశ్చర్యపోతున్నారు? ఓహో, మన అమ్మాయి పెద్దదైపోయిందనా? నేరుగా మీరు చూసారంటే కళ్ళు చెదిరిపోతాయి. అంత బాగుంటుంది. అంతేకాదండి, ఆటలు కూడా బాగా ఆడుతుంది. ఆ కప్పులన్నీ దానివే. అంతేకాదు, దాని పెళ్లి కూడా అయిపోయింది. అల్లుడు కోటీశ్వరుడు. పెళ్లి ధూమ్ధామ్గా జరిగింది. కానీ ఒక దుర్మార్గుడు దాని మాంగళ్యాన్ని తెంపాలని చూశాడు. అదృష్టం, ఆ భగవంతుడు కాపాడాడు. శకుంతల, ఒక్కోసారి మనకు తెలియకుండా మన చేత్తో మనమే మన కన్ను పొడుచుకుంటాం. నా జీవితంలోనూ అలాంటి సంఘటనే జరిగింది. ఏంటంటున్నారు? అదంతా నీకు తర్వాత చెప్తాను. సారాయి చాలా టాప్. రాజలింగం, అదుగో అక్కడ తాగుతూ నిలబడ్డాడే, వాడే నీ కొడుకు. వీడా నా కొడుకు? రాజలింగం, అప్పుడు నీ ఇంట్లో మంచం మీద పడుకునున్న కుర్రాడు వాడే వీడు.
ఇప్పుడు నీ ఇంట్లో నీ కొడుకునని చెప్పుకొని ఉన్నాడే వాడెవడో వేరేవాడు నిన్ను బాగా నమ్మించాడు. సర్లేరా. నిజం చెప్పు, ఎందుకు నాకు విషయం ఇచ్చావు? చెప్పకపోతే నిన్ను వదలనరా. చెప్తావా లేదా? విజయ్, నాకు ద్రోహం చేసిన రాజలింగం కొడుకు అనుకునే నీ పట్ల క్షమించరాని తప్పులు చేశాను. అందుకని నువ్వు నాకు ఏ శిక్ష విధించినా భరించడానికి సిద్ధంగా ఉన్నాను. నీకు సాధారణమైన శిక్ష కాదు, మరణ శిక్ష విధిస్తాను. అంతకుముందు నేనెవరో నీకు చెప్పాలి. మీరందరూ కలిసి హత్య చేశారే ప్రొఫెసర్ పండరీనాథ్, అతని కొడుకునే నేను. నిజం చెప్పు. చావుకు భయపడి నేను అబద్ధం చెప్పట్లేదు. మీ నాన్నను చంపింది రాజలింగం నాగరాజే. నిజంగా నేను కాదయ్యా. ఏమండి ఆయన మరెవరూ కాదు, నా కన్న తండ్రి. చిన్నయ్య గారు, మీరు రాజలింగం కొడుకు కాదని అతనికి తెలిసిపోయింది. రాజలింగం నిజమైన కొడుకుని నాగరాజు అతనికి అప్పగించేశాడు. ఇప్పుడు వాళ్ళందరూ ఒకటైపోయారు. ఎందుకైనా మంచిది, మీరు జాగ్రత్తగా ఉండండి. అదే జరిగింది. అవును సార్, త్వరగా వెళ్ళి పట్టుకోపోతే ఆ రాజలింగం తప్పించుకుంటాను. రండి వెళదాం. ఇన్స్పెక్టర్, ఇది మా ఆయన టేబుల్ మీద వదిలిపెట్టి వెళ్ళిన లెటర్. ఆయన్ని మీరే కాపాడాలి. ప్రియమైన ప్రేమ, నన్ను మన్నించు. నేను పోలీసులకు దొరికి ఖైదీలా చనిపోవాలనుకోవట్లేదు. అందువల్ల వాళ్ళ చేతికి చిక్కకుండా చనిపోవాలని మన కారులోనే టైం బాంబ్ పెట్టుకుని వెళ్ళిపోతున్నాను. అందరూ ప్రమాదవశాత్తు చనిపోయానని అనుకుంటారు. ఇప్పుడు మా ఆయన్ని మీరే కాపాడాలి. తొందరగా బయలుదేరండి. ఎస్ కానిస్టేబుల్, ఫాలో మీ. ఏయ్, ఇప్పుడు మన అంతస్తు ఏమనుకుంటున్నావు? నువ్వేమో చిన్నప్పటి నాగరాజులా బీడీ కాలుస్తావు. ఇదిగో సిగరెట్ కాల్చు. మ్మ్. రారాజు, రాజలింగం, నీకు నేను చెప్పినట్టుగా నీ కొడుకు నీకు అప్పగించాను. నువ్వు జెంట్లమెన్ నాగరాజు. నువ్వు ఏ విధంగా నా కొడుకుని తీసుకొస్తానని చెప్పావో అదే విధంగా నేను నీ వాటా తీసుకొచ్చాను. తీసుకో నీ వాటా. ఓ ఆహా. రాజలింగం, నువ్వు జెంట్లమెన్వే. నాగరాజు, నువ్వే విధంగా ఉండాలని ఆశపడ్డావో అలాగే నీకు కారు ఇచ్చాను, సిగరెట్ ఇచ్చాను. ఇదిగో ఉంగరం. ఈ ఉంగరం తీసుకో. ఈ గడియారం కూడా తీసుకో. తీసుకో. నాగరాజు, నువ్వే విధంగా ఉండాలనుకున్నావు అన్నీ దొరికాయి. సంతోషమే కదా? అలాగా, చాలా సంతోషం. మరి నేను బయలుదేరనా? బయలుదేరు. వెళ్ళడానికి చాలా టైం పడుతుంది. బాబు, రాజు, మరి నేను వెళ్ళరానా? నువ్వు వెళ్ళిరా చిన్నాను. డబ్బున్న నాన్న దొరకగానే నేను చిన్న అన్నా. పర్లేదు, మంచిగుండు. మరి నేను వెళ్ళొస్తాను రాజు. వెళ్ళిరా. ఆ కారులో టైం బాంబ్ పెట్టాను. కరెక్ట్ గా 12 నిమిషానికి పేలిపోతుంది. వాడు డైరెక్ట్ గా స్వర్గానికే. ఇందులో పెద్ద లాభం ఉంది. నాగరాజు చనిపోవడంతో చట్టం దృష్టిలో ఈ రాజలింగం చచ్చిపోతాడు. పోలీసుల కళ్ళల్లో మట్టి కొట్టి వేరే ఊర్లో వేరే పేరుతో కొత్త జీవితం ప్రారంభిస్తాను. ఎలా ఉంది నా ప్లాన్? సూపర్ నాన్న. రా కారెక్కు. ఇన్స్పెక్టర్, అక్కడ చూడండి. ఏమా, ఈయన మా ఆయనే. మొహమేమీ కనిపించట్లేదు కదమ్మా. ఏ ఆధారంతో చెప్తున్నావు? ఆయన చేతుకున్న ఉంగరాన్ని బట్టి అదిగో
చేతికి కట్టుకున్న వాచి కూడా అయిందే. అక్కడ పడిన సిగరెట్ లైటర్ అది కూడా అయిందే. సారీ మేడం, మీ భర్తను మేము కాపాడలేకపోయాం. చట్టం నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంలో ఆయన చావును ఆయనే వెతుక్కున్నారు. నేను పోస్ట్ మార్టంకి ఏర్పాటు చేస్తాను. మీరు వెళ్ళండి ఇన్స్పెక్టర్, నేను కాస్త లేటుగా వస్తాను. ఇట్స్ ఆల్ రైట్, లెట్స్ గో. అను, ఈమెను జాగ్రత్తగా ఇంటికి తీసుకెళ్ళి. నో ఇన్స్పెక్టర్! ఇన్స్పెక్టర్! సార్, ముందు పోలీసు వెళ్తోంది. వాళ్ళకు ముఖ్యమైన విషయం చెప్పాలి. కాస్త వినిపిస్తాను. రండి. పదండి. సార్, కొంచెం తొందరగా పోనివ్వండి. పోలీస్ స్టేషన్కి పొమ్మంటున్నావు? డ్రైవర్, మన బూత్ బంగ్లాకు దిగారా కిందకి. నడు. ఈ సింహం ముందు చిట్టెలుగా ఆట ఆడటమా? రేయ్, నేనెవరో తెలుసా? నువ్వు ఎవరో ఎలాంటి వాడివో నాకెప్పుడో తెలుసు. కానీ నేనెవరో, నా వెనక ఎవరున్నారనేది నేను చెప్తే గానీ నీకు తెలియదు. మీ దురాగతానికి అన్యాయంగా బలైపోయారే ప్రొఫెసర్ పండరీనా, అతని కొడుకుండ్రా నేను. నువ్వు అప్పుడు పండరనాథ్ గురించి అడిగినప్పుడే నాకు సందేహం వచ్చింది. మీ నాన్నని ఒకే దెబ్బకి చంపేశాను, నిన్ను కొంచెం కొంచెంగా చంపుతాను. నీ ప్రాణం తీసుకోవడానికి మొహాట పడుతుంది తూట. బాయ్స్, బాయ్స్,
కోటాను కోట్ల ప్రభుత్వ నిధిని కాజేయాలనే అన్యాయంగా మా అమ్మా నాన్నల్ని చంపావు కదరా పాపాత్ముడా. నా భార్య బిడ్డల్ని అన్యాయంగా నా నుంచి దూరం చేసావు కదరా ద్రోహి. నిన్ను ఆధారాలతో సహా పట్టుకొని చట్టానికి అప్పగించడానికి రా ఇన్నాళ్ళు వెయిట్ చేసింది. రేయ్, పోలీస్ స్టేషన్కి రావా, పదరా. పదరా. లాక్ ద డోర్.